హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా పొటాటోస్ ఉన్నప్పుడు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా పొటాటో ఫ్రై ముక్క అంటుకోకుండా ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియో చూసేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ఎన్నైతే పొటాటోస్ తీసుకుంటున్నారో అన్ని పొటాటోస్కి పీల్ అనేది రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసుకున్న వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్లో 2 to 3 minutes అట్లా ఉంచాలన్నమాట. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది అంటుకోదు, ఫ్రై కూడా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టేసి అందులో 2 to 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాతే మనం పీసెస్ని వేయాలి. హీట్ అవ్వకముందు వేస్తే ఏంటంటే మనకి అంత క్రిస్పీగా రాదు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. పోపు అలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా పీసెస్ వేసుకోవాలి. సో అలా పీసెస్ అన్నీ వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అసలు పొటాటో ఇష్టం లేని వాడు కూడా ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. సో పొటాటో మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 minutes మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈజీగా అయిపోతుంది, అలాగే టైం వేస్ట్ కూడా ఉండదు. సో ఆల్మోస్ట్ కుక్ అయిందనమాట. సో ఇంకొకసారి తిప్పుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఈ మిడిల్లో మనం ఏంటంటే గార్లిక్ వేసుకోవాలి. జస్ట్ కచ్చాపచ్చాగా నలుపుకొని గార్లిక్ వేసుకోవాలి. ఏంటంటే మెయిన్ మన ఈ పొటాటో ఫ్రైకి గార్లిక్కే టేస్ట్ అనమాట. సో హెల్త్ కూడా చాలా మంచిది. గార్లిక్ వేసుకున్న తర్వాత మరలా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకుని, కారం ఎక్కువగా ఉంటే 1 tablespoon, కారం కొంచెం స్పైసీ తక్కువ ఉంటే 2 tablespoons కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇదేంటంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకి దిగి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇలా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తింటే ఎంతో టేస్టీ రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.